ఏదేమైనా దేవుడు ఏం చేయాలనుకుంటున్నారంటే ఎవరిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తిరిగి రారు, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతారు, దేవుణ్ణే చూస్తారు, దేవుని సన్నిధినే చూస్తారు, తిరిగి రారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఎంత నరకమైన భర్త మాట వినకపోయినా, భార్య మాట వినకపోయినా, కుటుంబ కలహాలున్నా, గొడవలున్నా, ఆ గొడవల్ని, ఆ కలహాల్ని, ఆ బాధలనైనా ఇష్టపడతారు కానీ దేవుణ్ణి మాత్రం ఇష్టం. దేవుని సన్నిధికి దూరం అవటం నా కుటుంబంలో కలహాలు. దేవుని సన్నిధికి నేను దూరం అవటం, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, ప్రార్థనా జీవితం పోయింది, భక్తి జీవితం పోయింది. నేను దేవునికి దూరంగా గర్వంతో నాకై నేనే వచ్చేసాను. అయినా నాకు బుద్ధి రావాలని దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టి నన్ను మొక్కి ఆయన సన్నిధికి రావాలని ఆయన ఎంత ఇష్టపడుతున్నా, నేను గర్వానికి ఎక్కి నాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, నా కుటుంబంలో కలహాలున్నా, నాకు ఎన్ని ఇబ్బందులున్నా నేను దేవుని సన్నిధికి రానే రాను అనంటే ఏం చేస్తారు? దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేస్తారు. అంత మించి ఏమైనా చేస్తారా?